అదే నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ అని అభిజిత్ దీప్కే అనే ఓ వ్యక్తి పెట్టాడు. ఇతను ఎవరు? గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ తర్వాత సెకండ్లో ప్లేస్ ఉన్నటువంటి సిసోడియాకి బాగా క్లోజ్. మనీష్ సిసోడియా, రైట్. సో అతను పూణేలో జర్నలిజం చేశాడు. ఇప్పుడు పబ్లిక్ రిలేషన్స్ వచ్చేసి బోస్టన్ యూనివర్సిటీలో చేస్తున్నాడు. ఇతను ఈ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టాడు. ఆ తర్వాత ఒక ముగ్గురిని ఫాలో అయ్యాడు ఆ పేజ్తో. వాళ్ళు ఎవరు ఇవేంటి వెనకాల అటాచ్ చేశారు. వీళ్ళు ఎవరు ఏంటని చెక్ చేస్తే ఆ జర్మనీ ధ్రువరాటి గాడు యాంటీ నేషనల్స్ అన్నమాట. వాళ్ళు మోడీకి సంబంధించి ఏదో వెలికి తీస్తున్నామన్నట్టు, ఇండియాలో చేస్తున్న ప్రభుత్వాలు తప్పిదలేవో చేస్తుందని చెప్పేసి వెలికి తీద్దామన్నట్టు భారతదేశాన్ని ప్రపంచం ముందు దారుణాధారణంగా నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తారు. ఆ వెధవలే వీళ్ళంతా. అంటే సరికొత్త టూల్ కిట్ బ్యాచ్. ఈ టూల్ కిట్ బ్యాచ్కి అనకూడదు, కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టగానే ఏది ఎక్స్ ప్లాట్ఫామ్, దట్ మీన్స్ ట్విట్టర్, అక్కడ ఊహించిన విధంగా బీజేపీని మించినటువంటి ఫాలోవర్లు, ఏకంగా 1 కోటి మంది ఫాలోవర్లు దాటారు. దెన్ ఒక్కసారిగా ఎక్కడో తేడా కొట్టేసింది. వీళ్ళు అసలు ఎవరు ఎక్కడని చూస్తే ఎక్కువగా విదేశాల నుంచి ఆ అకౌంట్ను ఫాలో అయ్యారు. దెన్ ఇమీడియట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి అందాల్సినవన్నీ దెన్ ఇక ట్విట్టర్ వాళ్ళకి చెప్పారు. దాంతో లీగల్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా వాళ్ళు దాన్ని విత్హోల్డ్లో పెట్టారు ట్విట్టర్ అకౌంట్. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్కి వద్దాం. ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి వచ్చేటప్పటికి ఏకంగా 16 మిలియన్లు దాటేశారు. అంటే 1,60,00,000 మంది. యాడ్ నుంచి వస్తారు అసలు ఎంతమంది? జనరేషన్ జెడ్ అలా లేదే. మన దేశంలో జనరేషన్ జెడ్ అంటే యూత్లో ఎక్కువగా బీజేపీకి ఫాలోయింగ్ ఉంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి హిందువులే ఎక్కువగా ఈ జనరేషన్ జెడ్లో ఉన్నారు. నేను ప్రాక్టికల్గా చెప్పాల్సి వచ్చినట్టయితే నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ కొంచెం జనరేషన్ జెడ్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు. బట్ మన దగ్గర అలా లేదు. ఓకేనా? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టేసి అందులో మోడీ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తామన్నట్టు, ఇండియాలో తప్పుదో జరుగుతుంటే చూపిస్తామన్నట్టుగా అసలు భారతదేశాన్ని ప్రపంచం తక్కువ చేసి చూపిస్తాను. అది తెలియక మన దగ్గర ఉన్న కొంతమంది యదవలు, మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు వాళ్ళనేదో చేస్తామన్నట్టు ఏకంగా దేశాన్ని తక్కువ చేస్తూ, దేశాన్ని కించపరుస్తూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెదరగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీడు అంటాడు, నేను ఇప్పుడు ఇండియా వస్తే నన్ను తిహార్ జైల్లో వేస్తారని ఆల్రెడీ అంటున్నాడు ఆ అభిజిత్ దీప్కే. అంటే టూల్ కిట్ బ్యాచ్ వాళ్ళు. మరలా చెప్తాం చూడండి, వాడు గతంలో ఏకంగా మన సైన్యాన్ని తక్కువ చేస్తూ టెర్రరిస్ట్ సపోర్ట్ చిన్నాడు ఆ అభిజిత్ దీప్కే అనేవాడు. వాడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కరుడు కట్టిన వ్యక్తి. వాడు ఏదైనా సరే చేస్తాడనమాట పబ్లిసిటీ కోసం. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి 2020 ఆ సమయంలో చాలా గట్టిగానే ఎఫర్ట్స్ పెట్టి ఉన్నాడు. 20, 22, 23 అప్పుడు బాగానే ట్రై చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతనికి ఎక్కడ ఎవరిని ఏ రకంగా రెచ్చగొట్టు బాగా తెలుసు, ఎక్కడ దేనిని హైలైట్ చేస్తే ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరించి బాగా తెలుసు. ఆ మూమెంట్లోనే అసలు వీడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు తెలిసింది కదా, ఓ రకంగా వీడు విదేశాలటువంటి యాంటీ నేషన్స్ కూడగట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మొన్న మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఏమన్నారంటే, కొంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్టివిస్టులు అంటూ, కొంతమంది నిరుద్యోగులు ముస్లిం, కొంతమంది పరాన్న జీవులు వాంటెడ్గా సిస్టమ్ని అడ్డు పెట్టుకొని నానా రకాలుగా దొబ్బి తింటున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. వీడు దానిని అందరికి ఆపాదిస్తూ కాక్రోచెస్ అంటూ, అరే బుర్ర బుద్ధి జ్ఞానం ఎవరికైనా ఉన్నాయరా? ఈ కాక్రోచెస్ జనతా పార్టీ సపోర్ట్ చేసేవాడు ఏరా మీరు బొద్దింకలారా? రేపు విశ్సర్పాలు అంటాడు. విశ్సర్పాలు మారిపోయింది. అరే ఒక పార్టీ మీదో, ఒక మనిషి మీద, ఒక నాయకుడి మీద వ్యతిరేకత ఉంటే ఉండండి రమ్మంటారా? దానిని ఎలారా దేశం మీద వ్యతిరేకతగా మారుస్తారు? దానిని ఎలారా మిమ్మల్ని మీరు వచ్చి చీడపురులాగా చూస్తారు? మిమ్మల్ని మీరు ఎలాగా చీడపురులాగా చూపించుకుంటారు? బొద్దింకలు తమను తాము తింటాయి. బొద్దింకలు చచ్చిన బొద్దింకలు తింటాయి. ఈ బొద్దింకలు భయంకరం ఎక్కడైనా బతికేస్తాయి. అంటే ఆ రకంగా అన్నారా? ఇక్కడ ప్రశాంతంగా బతకంటారా అని చెప్తే, ఆహా దానిలో జాయిన్ అవడానికంట వాడు ఏం చెప్పాడండి, ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ వెబ్సైట్లో మీరు అన్ఎంప్లాయ్ అయి ఉండాలి, ఏ రకంగా పర్లా. తర్వాత రోజుకి 11 గంటలు మొబైల్ ఆన్లైన్లో ఉండాలి. మీరు ఫిజికల్గా ఎంత లేజీగా ఉన్నా కానీ మెంటల్ గట్రా స్ట్రాంగ్గా ఉండాలట. అండ్ సోషల్ మీడియాకి సంబంధించి రిమైనింగ్ ఏదైతే సరే గట్టిగా మాట్లాడే ఇది మీకు ఉండాలట. ఏం పీకటానికి? ఇక వాడికి సంబంధించి ఏం చెప్పారు,
వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తారు. అది రిజిస్ట్రేషన్ పార్టీ కాదు, ఆన్లైన్లో అప్పటి కూడా పెట్టాడు. ఇక వెనకాల టూల్ కిట్ బ్యాచ్ మొత్తం దాన్ని తోసేస్తూ ఉన్నారు. అక్కడ చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎవరు కూడా రాజ్యసభ మెంబర్లు అవ్వకూడదు అన్నాడు. ఓకే, ఈ ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లని ప్రాపర్ వేలో అన్ని ఆధారాలు చూసుకుని డిలీట్ చేస్తే ఆ అధికారిని డిస్మిస్ చేయాలన్నాడు. ఓకే, మహిళలకి 50% రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. ఓకే, తర్వాత ఈ మీడియా సంస్థలు అదాని అంబానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, అవి తీసి నార్మల్ మీడియా వాళ్ళకి ఇస్తాం. నార్మల్ మీడియా వాళ్ళు అంటే ఎవర్రా మీకు సపోర్ట్ చేసే వాళ్ళ? సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకోటి ఏదో ఉండే 5 ఈ చెప్పినవి బాగానే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక చీఫ్ జస్టిస్ అనేటువంటి ఒక మాటని వక్రీకరించి ప్రపంచానికి ఈరోజు చీఫ్ జస్టిస్ తప్పుగా చూపిస్తూ, భారతదేశంలో ఘోరాతి ఘోరంగా జరుగుతుందని చెప్పి దాన్ని తప్పుగా చూపిస్తూ, విదేశాలటువంటి భారతదేశ వ్యతిరేకులను మొత్తాన్ని కూడా గుంపుగా గ్యాదర్ చేసి పెయిడ్ బేస్తో కలగలిపి ఫాలోవర్స్ పెంచుకుంటూ, రాజకీయ పార్టీల కన్నా ఈ కాంగ్రెస్ జనతా పార్టీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు అన్నట్టు, రాను రోజుల్లో ఎన్నికలు మేము ప్రభావితం చేస్తామన్నట్టు, ఏంటో బిల్డప్లు ఏంట్రా? ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఆల్రెడీ ఎక్స్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయింది. ఇన్స్టాగ్రామ్లో భయంకరంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అవన్నీ కూడా పెయిడే. అండ్ మోర్ ఓవర్ అవన్నీ కూడా యాంటీ నేషనల్సే, యాంటీ ఇండియా బ్యాచ్ బయట ఉన్న వాళ్ళు తప్ప వేరేదైతే కాదు.